హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మహాకృపను బట్టి ఈ రాత్రి యేసయ్యతో ఒక రాత్రి ఉపవాస ప్రార్థన కూడికి చేరి వచ్చిన మీ అందరికీ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ లైట్ ఇరా లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుడి వాక్యంలోకి వెళ్దాము. దేవుడి వాక్యము ఎలా వినాలి? వినుటి వల్ల మనకేం కలుగుతుంది? ఏ మాటలు వినాలి? దేవుని మాటలు బలమైన మాటలు, బలిష్టమైన మాటలు కాబట్టి ఆ మాటలు మనం వినుటి వల్ల మనకు విశ్వాసం కలిగెత్తి ఆ మాటలు మనం శ్రద్ధగా ఆలకించిన ఎడల మన కుటుంబంలో, మన జీవితంలో మనందరం కూడా సంతోషంతో ఆనందంతో గడుపుతామని నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా అసలు దేవుడిని మహిమ పొందుదాం. ఆల్ రైట్, అందరూ అర్థకుండా దేవుడు వాక్యం వినడానికి దేవుడు మహాకృపను బట్టి కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19వ వచనం 486 కీర్తన 68వ కీర్తన 19వ వచనం చదువుతున్నాం. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయే ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఎక్కడ వాడక్కడ కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, ఈ వాక్య భాగం నుంచి కూడి వచ్చిన బిడ్డలతో నిలబడిన ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో వారు మీరే మాట్లాడి బలపరచమని వేడుకొనిస్తున్నానయ్యా. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియ బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు గల కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు కొన్ని కీర్తనలో ప్రార్థనతో ప్రారంభించి రాశాడు. అయ్యా మా ప్రార్థన ఆలకించు, మా మొరాలకించు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా, మమ్మల్ని దర్శించని కొన్ని కీర్తనలు రాశాడు. ఎందుకు రాశాడు? దావీదు భక్తుడు రాజుగారైనా కూడా ఆయన కూడా మనలాంటి శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు వచ్చినాయి. మరి తన కొడుకు చాలా తరమబడ్డాడు, చెప్పులు కూడా విడిచిపెట్టి పారిపోయినట్టు చూస్తాం. తన బాధల్లోంచి, కష్టాల్లోంచి, నిందల్లోంచి ఆ కీర్తనలో ప్రార్థన చేస్తూ రాశాడు. కనుక మళ్ళీ ప్రతిరోజు ఉదయం మన కీర్తనలో మనం చదువుతుంటే ప్రార్థనతో ఎలా చెయ్యాలో, ముందు ప్రార్థన ఎలా చేయాలని తెలుస్తుంది. అలాగే కొన్ని కీర్తనలో దేవుడి సన్నిధిలో స్తుతిస్తూ రాశాడంట. ఎలా రాశాడు? ఎందుకు రాశాడు? దేవుడి దగ్గర మేలు పొందుకున్నాక దేవుడు చేసిన ఉపకారాలను బట్టి మరవకూడదని స్తుతించాడు. అందుకని ప్రతిరోజు కూడా మనం దేవుడి సన్నిధిలో కీర్తనల గ్రంథంలో ఉదయం చదువుతూ ఉంటే దేవుడి దగ్గర ఎలా ప్రార్థన చేయాలో, దేవుడి దగ్గర మేలు పొంది ఎలా దేవుడిని స్తుతిస్తాం, ఈ అనుభవం మనకు రావాలి. కనుక ప్రతిరోజు ఉదయం ఏం చదవాలి? ఉదయం ఎంతమంది చదివారు కీర్తన గ్రంథము? పొద్దున్నే పనులు ముఖ్యమైపోయినాయి కానీ చెప్పట్లా. శారీరక ఆహారం ఎంత తిన్నా కానీ నీకు ధైర్యం ఉండదు. ఆత్మీయ ఆహారం తినపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఉండదు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? రాత్రి ఎంతమంది సామెతలు చదివారు? ఇది మట్టికి బాగా చదువుతారు. ప్రతిరోజు మనం చదవాలి, దేవుళ్ళో ఎదగాలి. ఓకేనా? లేట్ చేయకుండా ఇక్కడికి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏముందంటే, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించున్నాడు. ఎవరు ఆయన? మీ ఆయన. మీ ఆయన భరిస్తాడా? మీ భారాలని భరిస్తాడా? చెప్పాలి. మీరు భరించడు కదా. దేవుడే ఒక రోజు 2 రోజులు కాదంట, అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు. ఇప్పుడు అనుదినము మనం చేసే పనులేంటి? దినచర్యకి రోజు మొత్తం ఏముండయి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఇప్పుడు ఈయన అనుదినం మన భారం భరిస్తున్నాడు కదా. మన ప్రశ్న రావాలి, మరి మన దినచర్య ఏంటి? ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా ఒక పాయింట్ తీసుకుంటే ఆయన అనుదినము భరిస్తాడు. మరి అనుదినము మనం ఏం చేస్తున్నాం? అర్థమైందా? అనుదినం మనం ఏం చేస్తున్నాం? రోజు దినచర్య ఎన్ని ఉన్నాయి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఏం చేస్తా ఉంటారు కొంతమంది? లేచిన కానించి ఉదయం ఏం వండుకొని తినాలి, మధ్యాహ్నం, సాయంత్రం స్నాక్స్ ఏం చేసుకొని తినాలా, రాత్రి ఏం వండుకొని టిఫిన్లో, ఈ మధ్య టిఫిన్లు ఎక్కువ తింటున్నారు. అంటే ఏం తినాలి, ఈ ఆలోచన కొంతమందికి. ఇందాక నేను అడిగా, పొద్దున్నే ఎంతమంది పనికి వెళ్తున్నారని. ఇప్పుడే ఆలోచన, రేపు పొద్దున పనికి వెళ్ళాలి అంటే ఒకసారి ప్లానింగ్. అంటే ఉదయాన్నే ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి,
సాయంత్రం ఏం చేయాలి, రాత్రికాలం ఏం చేయాలి. ప్రతిదీ కూడా ఒక దినము అంతా కూడా గడుస్తూ ఉంది. కానీ దేవుడైన అనుదినము, ఒక రోజు కదంట, అనుదినము మన భారాన్ని భరిస్తే మరి మనం ఏం చేస్తాం? ప్రశ్న వేసుకున్నాం. ఇప్పుడు ప్రవీణ్ చదివేటప్పుడు ప్రశ్న వేసుకోవాలి. కనుక ఆయన పని ఏమిటి? ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాడు కదా దినము. ఇప్పుడు ఆయన కూడా పని ఉంటది. ఏం పని ఉంటది? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఇప్పుడు ఆయన పని ఏంటి, మనం ఏం చేయాలి? అర్థమైంది. ఇప్పుడు ఇక లెసన్లోకి వెళ్దాం. మన టైటిల్ ఏంటంట, ఆయన పని ఏంటి, మనం ఏం తెలుసుకోవాలి ఈ రోజున. లేట్ చేయకుండా 60 కీర్తన 89:16 ఫస్ట్ పట్టు ఉదయమున ఏం చేస్తున్నాడు దేవుడు, మనం ఏం చేయాలో కూడా తెలుసుకున్నాం. 89 కీర్తన 89లోకి రండి. 499 కీర్తన 89వ కీర్తన 16 వచనంలో చూసా మాట నేను. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించున్నారు, నీ నీతి చేత హెచ్చించబడుతున్నారు. చాలు. అంటే దినమెల్లా, దినం అంటే ఒక రోజల్లా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అంటే దినమెల్లా ఏం చేస్తున్నారంట అక్కడ చెప్పాలి, హర్షించున్నారు. నీ నామమును బట్టి నీ నీతి చేత హెచ్చించబడుతున్నారు. అంటే దేవుడు కృపలేందే మనం ఏమైనా హెచ్చించబడతామా? చెప్పాలి. ఇప్పుడు దేవుడు కృపలేందే మనం ఏమి హెచ్చించబడంగా? దేవుడు కృప ఉంది కాబట్టే మనం హెచ్చించబడుతున్నాం. గుర్తుపెట్టుకుని పైన. ఇప్పుడు 90వ కీర్తన 14 వచ్చిన, ఉదయమున నీ కృప మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించు. అంటే ఉదయమున ఆయన కృపలేని దేవుడు అని లేచాడు ఈ రోజున. ఏంది రాత్రి తిన్నారా? ఎందుకు లేకరు చెప్పాలి. రాత్రి తెల్లారులు చూడమన్నాడు. ఎంతమంది చనిపోతున్నారు ప్రపంచంలో? 12,000 మంది. అయ్యో, రాత్రి బాగానుండాడండి, గ్యాస్ పట్టిందంట. రాత్రి నాకు కూడా, నేను వాట్సాప్ పెట్టినప్పుడు 12:20 అయింది. సరే, ఇక పొనుకునేటప్పుడు ప్రార్థన చేసినాకే వాట్సాప్ పెట్టాను. పొనుకునే ముందు తర్వాత 10 నిమిషాలు పొనుకున్నా. 12:30 తర్వాత నాకు ఎంతో గ్యాస్ పెట్టినట్టుగా అనిపించింది. అప్పటికే నేను లీటర్ నీళ్లు తాగా. పాస్టర్ గారు అంది, లీటర్ నీళ్ళు తాగినా కూడా నీకేం అర్థం కావట్లేదు, ఎందుకు కాసేపు అటు ఇటు తిరుగు అంది. గదిలోకి మంచం మీద మూనుకుంటే ఆ గదిలోకి ఈ గదిలోకి తిరుగుతూ ఉండా. టైం 1:05, అరగంట చేతి తిరిగినా నాకేం అనిపించట్లా. ఇంకా పాస్టర్ గారు నిద్రపోయి ఒకసారి మెలుకొచ్చి, ఏంది ఏమన్నా తేడా కొందా ఉంది. ఏమలేదు, అన్నా. పూనుకున్నాక ఇక ఇట్లా కాదని చెప్పి మళ్ళా ప్రార్థన చేశా. ప్రభువా, ఇది ఏ నిమిత్తం వస్తుందో నాకు ఈ గ్యాస్ పట్టుకున్నట్టుగా అనీజీగా ఉంది, నాకు పొనుకోబుద్ధి కావట్లేదు, అంత పట్టేసినట్టుకుంది బాడీ అంతా. నేను ఇన్ని నీళ్లు తాగాను కదా, నాకేం అనిపించట్లేదు ఏంది అని చెప్పి చిన్న ప్రార్థన చేశా. ప్రార్థన చేసుకున్నాక, ప్రభువా నీ చిత్తం అయితే తగ్గించేసి, లేదంటే ఏదొచ్చి, ఎందుకంటే నేను ఇలా ఉండలేకపోతున్నానని చెప్పి మళ్ళీ ఆమె కంగారు పడుతుంది పాస్టర్ గారు పక్కనని. అంతే ప్రార్థన చేసి అంతే పొనుకు. పాస్టర్ గారు ఏం లేదు, పొనుకు అరకుండా తగ్గిందిలే అన్న, కానీ నాకు అనీజీగానే ఉంది. అప్పుడు పొనుకున్నా కూడా అప్పుడు అడిగా, ఇప్పుడు నాకు ఏదన్నా గట్టిగా గుండి పట్టుకున్నట్టుకుంటే, ఇప్పుడు ఈమె నన్ను తీసుకెళ్ళలేదు, ఎవరు లేరు, మా అబ్బాయి కూడా లేడు, ఇప్పుడు ఈమె హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసిన ఎవరు రారు, మేము ఏడో ఉన్నాం, ఏంటి ప్రభు ఈ పరిస్థితి అని నా హృదయంలో అది ఒక ఆలోచన చేసింది. రాగానే అప్పుడు అన్న ఏమన్నానంటే, అయ్యా నువ్వే పరమ వైద్యుడు అయి ఉండవు కదా, ఈ రాత్రి నన్ను స్వస్థపరిచి ఉదయాన్ని నువ్వు లేపాలు, నన్ను నేను ప్రార్థన చేయాలి, ఈ రాత్రి నువ్వు దర్శించాలి. నువ్వు నాలో ఏమన్నా అంటే తీసేయి, పర్లేదు, ఇంకా కొట్టు, అంతేగాని ఇలా ఇబ్బంది పెట్టవా ప్రభా, నా వల్ల ఏదన్నా ఉందా అని చెప్పి అనుకుని ప్రార్థన చేసుకున్నాక అసలు ఇటు పోయిందో నిద్రలో వెళ్ళిపోయింది. కరెక్ట్గా 4:25 వెళ్ళిపోయి వచ్చింది. ఎంపడినే ఫోన్ చూసా, పక్కనే ఉంది, 4:25 ఉంది. ఇక ప్రార్థన చేసుకోవాలన్నా. పాస్టర్ అంటే, రాత్రి బాగాలేదన్నావు, ఎట్టుందా అన్నది. అంటే ఆమెకు అప్పుడు కొనుక్కుంది కాబట్టి గుర్తులేదు, గుర్తుంటే ఇంకా కంగారు పడేదేమో. లేదు, బాగానుంది, ఇబ్బంది లేదు అని చెప్పా. ఏకేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసాం, బాగానే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఉదయాన్ని చూస్తున్నామంటే ఎవరు కృపది? అందుకని అక్కడ రాయబడింది ఏమని, నీ కృప మమ్మల్ని తృప్తిపరచుము, నీ కృపతోనే మమ్మల్ని తృప్తిపరచుము అని.
147 కీర్తన 43 143:8 కూడా ఒక మాట చూశా. తర్వాత లెసన్లోకి వెళ్దాం. 143:8 నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అండర్లైన్ చేసుకో. ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపుము. నీ వైపు నా మనసునే నెత్తుకొనుస్తున్నాను. నేను నడవలసిన నాకు తెలియచేయము. చాలు. ఉదయమని నీ కృపా వార్త నాకు వినిపింపుము అయ్యా. వినిపించాడా లేదా? నేను ఒక పొద్దున్నే కూడా లేచి ఉన్నానంటే ఎవరు కృపది? ఏం పొనుకున్నట్టే నిదట్లోనే ఏం ఇదైపోతే చెప్పలేం కదండి. ఇప్పుడు పట్టుకుందనుకో, గ్యాస్ గుడ్డు పట్టేసుకుంది, మరి తెల్లారి ఇక ఆమె పక్కనే పొనుకొని ఉంటుంది, నేనే పొనుకొని ఉంటాను. తెల్లారి ఆమె మెలకు వచ్చి ఏమయ్యో లే పాస్టర్ గారు లే అందనుకో, నీ లేకపోయాను అనుకో. అర్థమైందా? ఉదయమని తన కృప వార్తని వినిపింపజేశాడు. ఇంకా నువ్వు ఉండవురా, లేచి ప్రార్థన చేయని. ఆ ప్రియబిడ్డలారు, ఈ రోజున ఉదయాన్నే కృప. ఏంట కృప? మనం పొందుకోలేని వాటిని పొందుకునేది కృప. అంటే గ్రేస్, ఇంగ్లీష్లో గ్రేస్ అని రాయబడింది. అంటే మనం పొందుకోలేదు. నిజంగా ఇంకొక ఉదయం మనం చూడలేము. రాత్రి ఏదైనా ఇదైపోవచ్చు, కానీ ఇంకొక ఉదయం మనం చూడగలుగుతున్నామంటే అది దేవుడి కృప మాత్రమే. కృపా వార్తని మాకు వినిపించయ్యా అని. ఇప్పుడు ఈ లెసన్లోకి వస్తే, ఇప్పుడు ఈయన కృప లేనిదే మనం బ్రతుకుతామా? చెప్పాలి. అందుకని పౌలు గారు కళ్ళంట ఎప్పుడు పుషులు కారుతా ఉండేయంట. అపోస్తలుడైన పౌలు గారికి, ఆయనకు ఒక బలహీనత అది. పిల్లి కళ్ళుగా ఉంటాయి, ఇప్పుడు కూడా కారుతానే ఉంటాయి అంట పుషులు. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయనకు బాగుండేదంట. సువార్త అయిపోయినాక ఇంటికి రాగానే మళ్ళా పుషులు గారు బాగా ఇబ్బంది పడేవాడంట. అప్పుడు తన బలహీనతను బట్టి అక్కడ అడిగాడంట, అయ్యా నా బలహీనత ఉంది ఏంటయ్యా అని అడిగితే, అప్పుడు దేవుడు అనంట, నీ బలహీనత యందు నా కృప నీకు సాలును అన్నాడంట. అంటే మనం ఎంత బలహీనతకుంటే ఆయన కృప మనకు సాలు. నా కృప నీకు సాలును అంటే బలహీనతలో కూడా బలపరిచేవాడే. చెప్పాలి, ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. నా ప్రియబిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనం రక్షింపబడ్డామంటే అది ఎవరి వలన? లేదా గొప్పవాళ్ళవనా, మంచి వాళ్ళవనా? కాదు కదా. ఎఫ్ఎస్సి 2:8 మాట రాయబడింది. ఎఫ్ఎస్సి 2:8 నూతన నిబంధన ఎఫ్ఎస్సి సంఘముతో పౌలు గారు చెప్పాడు. 2:8 మీరు విశ్వాసము ద్వారా ఉపచేతనే, ఇది మీ వలన కలిగింది కాదు. కానీ అర్థమైందా? ఇది దేవుడు వరమే. ఈరోజు మనం రక్షింపబడ్డాము అంటే అది మన విశ్వాసము, దేవుడు కృప ద్వారా రక్షింపబడ్డాం. కానీ దేవుడు వరమే, వేరొకటి కాదు ఇది. ఈరోజు మనం ఇలా ఉండామంటే దేవుడు కృప మాత్రమే. ఇప్పుడు అక్కడ రాయబడింది, కృపా వార్తని మాకు వినిపింప చేయము అని. చాలు. ఇప్పుడు చాలా మంది వార్తలు వింటావలేరా? పొద్దున్న లేచిన కానించి వింటున్నాం. రాజకీయ వార్తలు వింటున్నారు, పక్కింటోళ్ళు వార్తలు వింటారు, ఎదురింటోళ్ళు వార్తలు వింటారు, వాళ్ళు అట్టున్నారని వార్తలు వింటారు, తుఫాను వచ్చిందంట, ఆడ భూకంపం వచ్చిందంట. ఇలా వార్తలు వినేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు వార్త వినేవాళ్ళు ఉన్నారా? చెప్పాలి. ఎంతమంది వింటున్నారు దేవుడు వార్తని? ఎంతమంది వింటున్నారు? ఉదయం లేచిన దేవుడు వార్త వినేవాళ్ళు ఉన్నారు, దేవుడు వాక్యం వినేవాళ్ళు ఉన్నారా? నా ప్రియబిడ్డలారు, జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుడి మందిరములో ఎలిజబెత్, జకర్యా వంతు ప్రకారం, అంటే తరగతి వంతు ప్రకారం వాళ్ళు యాజక ధర్మం చేయాల్సి వచ్చిందండి. ధర్మం చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ధూపం వేయడానికి వెళ్ళేవాడు జకర్యా గారు. వెళ్తూ ఉంటే అతనికి కొరత ఉంది. ఏ కొరత ఉంది? పిల్లలు లేనని కొరత ఉంది. కొరత ఉన్నంత మాత్రాన ఆరాధిస్తూ మానేశాడా? ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు? చెప్పాలి, మానేస్తున్నారు. అంటే మాకు ఏం జరగలేదు గయ్యా పాస్టర్ గారు, మాకేమీ లేదు గయ్యా. అంటే నీకు ఏ కొరత ఉందో ఆయన తెలీదా? నీ అక్కర్లన్నీ ఎరిగినవాడు కదా. అయినా సరే నీకున్న కొరతను బట్టి, నీకున్న కొదును బట్టి, నీకున్న సమస్యను బట్టి ఈ రోజున దేవుణ్ణి ఆరాధించలేనంత పరిస్థితిలోకి వచ్చావా? కానీ అక్కడ ఎలిజబెత్ కానీ జకర్యా కానీ మానుకోలా. వాళ్ళు దేవుడిని ఆరాధిస్తూనే ఉన్నారు, దేవుడి సన్నిధిలో గడుపుతూనే ఉన్నారు,
వాళ్ళకున్నది. అందుకనే ఒక రోజున ఎక్కడయ్యా నీ ప్రార్థన వినబడింది. ఎక్కడ వినబడాలి? నిజం చెప్పాలి. ఎప్పుడు వినబడింది? ఎప్పుడు వినబడింది చెప్పాలి. ఉదయమే వెళ్ళాడంట ఆయన. వెళ్ళి ఎంతసేపుడికి రావట్లేదు ఏంటంటే అప్పుడు లోనున్న దేవుడితో ప్రత్యక్షమయ్యి నీ ప్రార్థన వినబడింది. ఎక్కడయ్యా నీ ప్రార్థన వినబడింది అంటే మన ప్రార్థన కూడా వినబడాలి. ఎవరికి? ఊరుకో పక్కింటి వాళ్ళకి వినబడద్దు. ఒకరోజు ఒక అమ్మాయి అంట ప్రార్థన చేస్తుందంట. ఏమనంటే, ప్రభువా నాకు బైక్ కావాలి, ప్రభువా నాకు బైక్ కావాలి. వాళ్ళ అక్క ఇచ్చిందంట. ఏరా గొంతు ఇంచుకున్నలా బైక్ కావాలి బైక్ కావాలంటే ఊరుకో. అమ్మమ్మ మీద అమ్మమ్మకి వినపడాలంట. ఎవరికి వినపడాలి? ఎందుకు? బైక్ కొనిపెట్టుతని, సైకిల్ కొనిపెట్టుతని అంటే ఎవరికో వినపడాలని ప్రార్థన కాదు. ఎవరికి వినపడాలి? మన ప్రార్థన ఆయనకి వినపడాలి. గుర్తుపెట్టుకోండి. వినపడాలంటే నువ్వు ఏదో అలవాటు చొప్పున ప్రార్థన కాదు, కానీ ఆసక్తితో చేయాలి ప్రార్థన. ఎలా చేయాలంట? పాస్టర్ గారు ఏమైనా అంటాడను, మళ్ళీ రేపు పొద్దున కంపల్సరీగా అడుగుతాడు, సామెతలు చదివావా లేదా బాబు, కీర్తన చదివా లేదా బాబు అడుగుతాడేమో. ఇది కాదు. అర్థమైందా? నువ్వు ఆసక్తితో చేయాలి దేవుడి సన్నిధిలో. దేవుడి సన్నిధిలో ఏదైనా సరే, నువ్వు ఇంట్లో నీ సన్నిధి అంటే దేవుడు మోకాళ్ళైతే దేవుడి సన్నిధే. నువ్వు వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, పరిశీలి చేసినా, దేవుడి సన్నిధిలో నీ తలంపులు ఇప్పినా ఆసక్తి చేయాలి. అప్పుడు ఆయన చూడాలి. నేను ఎవరు చూడాలి? నీ దేవుడు చూస్తున్నాడు లేదా చెప్పాలి. ఇప్పుడు హాస్పిటల్లో ఒక గంట కాదు, ఒక రోజు అని వింటున్నావా లేదా? ఏమింటున్నా? ఒక గంట టైం పెట్టింది అంటారు. ఓపి ఒక రోజు పెట్టింది అంటారు. అని తెల్లారుజామున వెళ్ళి ఇవ్వలేరా? చెప్పాలి. ఓపీకి ముందేళ్ళు కూర్చుంటారు. మరి దేవుడి మందిరంలోకి ఎప్పుడు రావాలి? చెప్పట్లా? ఎప్పుడు రావాలి? అంతకంటే ఎక్కువ కదా దేవుడి మందిరం, అంతకంటే ఎక్కువ కదా. ఇప్పుడు నీకు ఉన్న సమస్యను బట్టి హాస్పిటల్కి వెళ్తే ఓపీ ఆ డాక్టర్ నిన్ను కలుసుకోవడానికి డబ్బులు ఇచ్చి మరి ఓపీ తీసుకొని మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎంతో ముందు వెళ్తున్నావు. తెల్లారుజామున కూర్చునే వాళ్ళు ఉండరు. ఒక్కొక్కరు గంటల గంటలు ఎప్పుడు వచ్చుతా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మరి దేవుడు అంతకంటే గొప్పవాడు కదా. ఈరోజు దేవుడి దగ్గర రావడానికి నీకు లేదు. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు దేవుడు మాటలు వినటానికి లేదు. అంటే నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తున్నావు కానీ దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నావు. అందుకనే ఉదయాన్నే దేవుడు కృపావార్తను వినగలుగుతున్నావు కానీ వినే మనసు నీకుందా? ఉందా ఈ రోజున? ఈరోజు నువ్వు ఉదయాన్నే మళ్ళీ చూస్తున్నావు అంటే ఎవరి కృపది? అందుకని ఉదయమనే తన కృపతో నిన్ను తృప్తిపరుస్తున్న దేవుడు ఈ రోజున ఒక్కొక్క ఉదయం నీకు ఇస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? అనుదినము, నేను చెప్పింది అది, అనుదినము భరిస్తున్నాడు లేదా? పోస్ట్ ఉదయం ఏం చేస్తున్నాడంటే తన కృపతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన కృపతో మనం తృప్తిపరుస్తున్నాడు ఉదయాన్ని. ఆయన కృపలేని మనం ఉదయం చూడలేం. ఆయన కృపా వార్తని మనం వినగలిగేలాగా ఉండాలి. మన ప్రార్థన ఆయనకి వినపడేలాగా ఉండాలి. ఉదయాన్ని ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతసేపు చేస్తారు మీరు? నిజం చెప్పాలి. నేను వింటలేదనుకోవకండి, నేను చూడతలేదనుకోవకండి. ఏదో మెలుగు చేశాడు 4ంటికి మధ్య. ఎందుకంటే మిరగాయలకి వెళ్ళాలి. ఎవడో కేకలేస్తా ఉంటాడు మేస్త్రి అనేవాడు. అమ్మా లే లే అనగానే వీళ్ళు ఎగుతారు. లేచేసి ఎంపడినే బైబిల్ ఎడ పట్టుకొని అట్లా మొఖాన్ని మూసుకేసుకొని హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అయిపోయింది. మళ్ళీ ఎంపడినే చీపులు పట్టుకోవాలి. అంటే ఈ బైబిల్ చదవటం కూడా ఏం చేస్తారు? ఆనేస్తున్నారు. ఎందుకని? అదే నేను చెప్పేది. అంటే ఉదయాన్నే దేవుడే నీకు మెలుగు చేసి ఇంకొక ఉదయాన్ని నీకు ఇస్తున్నాడు అంటే ఆయన కృపే. ప్రభు రాత్రి అంతా ఇంత కాపాడావు, ఉదయాన్నే మాకు మలుపులు తెచ్చి మళ్ళా ఇంకొక నేను చూడగలుగుతున్నాను ఈ లోకాన్ని. ఈ రోజున చనిపోయినోడు నిద్రపోయేవాడు ఒకటే తెలుసా? చనిపోయినోడికి ఏం తెలియదు, నిద్రపోయినోడు కూడా ఏం తెలియదు. అర్థమైందా? నిద్రపోయినోడు దొంగ వచ్చి నీడు తెలిస్తుండే వాడు ఉంటేనే కదా. ఏడో కొరక పెడతాడు అంటాడు. రైతు డీజే సౌండ్ వస్తూ ఉంటాయి మనకి, అవునా కదా? కొరక పెడతా ఉంటారు. తెలియదు
మరి ఉదయాన్నే మళ్ళీ ఊరిని, గ్రామాన్ని, నీ బిడ్డల్ని నీళ్ళు చూస్తున్నావు అంటే ఎవరి కృపది? అంటే కృప వార్తను వినగలుగుతున్నావు అంటే ఎవరి కృపది? మరి దేవుణ్ణి స్తుతించేలాగా ఉండవా? అనుదినము ఏం చేస్తున్నావా అంటే ఆయన ఏం చేస్తున్నాడు? మన భారం అంటే ఉదయాన్నే తన కృపతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఇప్పుడు రెండో పాయింట్లో వద్దాం, మధ్యాహ్నం. ఏమయ్యా మధ్యాహ్నం ఏం చేస్తున్నా అడుగుదామా? అడగాలి మన దేవుణ్ణి. మరి బైబిల్ ఏబు గ్రంథము ఏబు 11వ అధ్యాయము 428 11వ అధ్యాయం 17వ వచనం అన్నమాట. అప్పుడు నీ బ్రతుకు ఎలా ఉండదంట? అండర్లైన్ చేసుకుని, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికముగా ప్రకాశించును, చీకట కమ్మినను అది అరుణోదయములే కాంతిగా నుండును. చాలు. అంటే ఇక్కడ దేవుడు ప్రత్యేకించి చెబుతున్నాడు, మధ్యాహ్న కాలములో సూర్యుడు ఎలా ఉంటాడండి? కళ్ళెత్తి చూస్తావా? ఎందుకు చూడలేవు? అంటే ఎంత తేజస్కుంటుందంటే అంతకంటే నీ తేజస్, మధ్యాహ్న కాల తేజస్ కంటే అక్కడ చదవాలి, అధికంగా ప్రకాశం, చీకట కమ్మిన అది అరుణోదయముల కాంతిగాను నుండునంటే ఎప్పుడు అంటే పైనుంచి చదవాలి 15వ వచనం నుంచి. ఆ ఆ ఆ 14 చదవాలి. పాపము నీ చేతిలో నుండి చూసి నువ్వు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిత్యముగా నిర్దోషివే నీవు సంతోషించదవు, నిర్భయుడ నీవు స్థిరపడి ఉందవు, నిత్యముగా నీ దుర్దశ నీవు మరిచెదవు. దాటిపోయిన ఆ పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్టు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకునేది. అప్పుడు నీ బ్రతుకు. అర్థమైందా? ఎప్పుడు మన బ్రతుకులు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? మనం పాపం విడిచిపెట్టినప్పుడు మన బ్రతుకులు మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికంగా ఉంటాయి. అంటే మన పాపం మనలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? పాపం అంటే దేనికి సాదృశ్యం? చీకటికి సాదృశ్యం. అర్థమైందా? చీకటిలో చేస్తుంది పాపం. పట్టపగలు చేస్తారండి. పట్టపగల పాము వెళ్తా ఉండదా? ఎక్కడ దాముకుందామని చూస్తా ఉండదు. అదేంటి? సర్పము, అపవాది. వాడు ఇరుతుల్లోకి రాలేడు. ఇంత వెలుతురుంటూ ఉంటాడు, పారిపోతూ ఉంటాడు. అర్థమైందా? నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సులాగా అధికంగా ఉండాలి అంటే నీ పాపం విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? విడిచిపెట్టాలి. అందుకనే ఇక్కడ నువ్వు పని చేస్తే నీ యజమానునికి సంతోషపడాలి. పడాలా లేదా? చెప్పాలి. పని చేస్తే నువ్వు నీ యజమానుడు ఏం చేయాలి? సంతోషపడాలి. నువ్వు పని చేస్తుంటే నీ యజమానుడు తిట్టుకున్నాడు అని కట్టుండదు. మిరగాయలకి వెళ్తున్నారమ్మా, పొద్దున్నే లేచి మిరగాయలకి వెళ్ళినప్పుడు శుభ్రంగా ఎంత పొడుగు చీరలు వేసుకొని, మొన్న నేను జలాలపురం నుంచి నేను పాస్టర్ గారు వస్తుంటే ఎంత పొడుగు చీరలు ఉందంటే అసలు ఏదో టీచర్ లాగా ఉందాం. అంటే బ్యాగ్ ఉంది. అర్థమైనా? అంటే వీళ్ళు పొలం వెళ్ళినప్పుడు షర్ట్ వేసుకుంటారు అనుకుంటా, మరి కోసేటప్పుడు అవన్నీ బ్యాగులో పెట్టుకుంది. మరి ఆ బ్యాగ్ ఉంది, ఆమె చూస్తే అసలు టీచర్ లాగా ఉంది. ఆ రైలు గేట్ దగ్గర నుంచి ఉంది. అంటే ఆటోలు చాలా మంది ఉంటారు. ఇంత పొడుగు చేతి పట్టుకొని మాట్లాడుతుంది. నేనేదో ధ్యాసలు ఎట్ట చూస్తా వెళ్తాను, హెల్మెట్ పెట్టుకొని. రాష్ట్రంగా వాళ్ళందరూ మిరగాయలు కొత్తకు వచ్చారు, ఎక్కడున్నారు చూసారా అంది. నేను అర్థంలో మళ్ళీ చూసా, ఆమె టీచర్ లాగా ఉంది ఏంది అన్న. అర్థమైందని చెప్పింది. అర్థమైందని చెప్పింది. ఇక్కడ అదే పాయింట్. అర్థమైందా? అంటే ఈ రోజున నువ్వు ఫోన్ వేసుకొని గంటలు మాట్లాడితే మిరగాయలకు ఆడే ఉంటది. నీ యజమానుడు సంతోషపడతాడా? చెప్పాలి. అంటే నువ్వు పనికి వెళ్ళావంటే నీ యజమానుడు నిన్ను బట్టి సంతోషపడాలి. ఎందుకంటే నువ్వు పని చేస్తే యజమానుడికి ఓరకెత్తాడా? నీ సంపదండి. మన యజమానుడు ఎవరు?
ఆయన సంతోషపడాలంటే నువ్వు పాపం ఉంటే సంతోషపడడు. పరిశుద్ధుడి దగ్గర పాపం ఉంటుందా? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. అర్థమైందని నేను చెప్పిన పాయింట్ ఇప్పుడు. అందుకనే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఉండాలంటే నువ్వు పాపం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా కప్పుకుంటే వాసన వచ్చింది. ఏం చేయాలి? అతిక్రమలు దాచిపెట్టిన వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరపడతాడు. విడిచిపెట్టాలి. అయ్యా నేను దాని బ్రతుకెళ్ళను, ఈ ఫోన్ నేను చూడను, ఇగో ఈ చాటింగ్ నేను చేయను, ఈ డేటింగ్ నేను చేయను, ఈ మీటింగ్ నేను పెట్టను. నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే నీ బ్రతుకు చెప్పాలి ఎలా ఉంటది. అపోస్తల కార్యం 22వ అధ్యాయము 6వ వచనంలో మధ్యాహ్న కాలంలో పౌలు గారిని దర్శించాడంట దేవుడు. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నేను ప్రయాణము చేసు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును. చాలు. ఎలా ఉందంట చెప్పాలి. మామూలుగా ప్రకాశించలేదంట. ఎలా ప్రకాశించిందంట? గొప్పగా ప్రకాశించిందంట. అంటే నా ప్రియబిడ్డలారు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మధ్యాహ్న కాలమందు కూడా దర్శించాడా లేదా? పౌలు గారిని ఆ రోజు దర్శించబోతే పౌలు గారు ఇంకా సౌలుగానే ఉండిపోయాడు. అవునా కదా? దర్శించాడు కాబట్టి పౌలుగా మారాడు. సువార్త ప్రకటించాడు, 14 పుస్తకాలు రాశాడు, 14 సంఘాలు కట్టాడు, అనేక మంది దేవుడి వైపు తిప్పగలిగాడు, అన్ని జనుల సువార్త ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుడు మధ్యాహ్న కాలమయంలో చెప్పాలి దర్శించాడు కాబట్టి పౌలు గారు ఎక్కడికెళ్ళినా తన సాక్ష్యం చెప్పేవాడంట. ఏం చెప్పాడంట? ఎక్కడికెళ్ళినా కన్ఫామ్గా సాక్ష్యం చెప్పాడంట. అయ్యా నేను ఒకప్పుడు అంతకుడిని, హింసకుడిని, ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, కానీ దేవుడు నన్ను దర్శించినాక ఈ రోజు దేవుడి కోసం నిలబడనే సాక్ష్యం చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ తన సాక్ష్యం చెప్పుకునేవాడంట. ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళినా అసలు మీ సాక్ష్యం మీరు చెప్పుకుంటున్నారా? చెప్పండి. నోరు తీర్చి మాట్లాడరా, నోరు తెరమోయిపోతే వాసన వచ్చింది. చెప్పాలి. ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? మీ సాక్ష్యం మీరు చెప్పండి. మా గురించి ఎందుకులే కానీ యేసు ప్రభు నమ్ముకున్నాక మాకు ఇలా ఉంది. ఒకప్పుడు మేము అలా లేమయ్యా. ఈ రోజు నీ స్థితిలో ఉన్నామంటే దేవుడి కొరకు మాత్రమే. ఒకప్పుడు మేము అందరూ చేజాపాం. ఈరోజు ఉండటానికి ఇల్లు ఉంది, తినటానికి అన్నీ ఉన్నాయి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఈ రోజున అనేక మందికి ఇచ్చేటట్టు నా దేవుడు చేశాడు. నువ్వు చెప్పాలి. చెప్పట్లే. ఈరోజు మేలు పొందుకున్నాక అదేందో మరి. పిల్లలు లేనప్పుడు పిల్లల్నిస్తే పిల్లల సంకలనం ఎత్తుకొచ్చి అమ్మ మాకు ఎంత పిల్లలు ఉన్నారు, దేవుడు కృపే నువ్వు చెప్పాలి. చెప్పట్లా. జాబు లేదు, ఈ రోజున జాబు ఇచ్చాడు చెప్పాలి. వ్యాపారం లేదు, వ్యాపారం ఇచ్చాడు చెప్పాలి. ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు చెప్పాలి. సాక్ష్యం ఎక్కడికని చెప్పాలి అంటే దేవుడు నిన్ను దర్శించాడు కాబట్టి. దర్శించబోదు కార్యం జరిగిందా? సౌలుని పౌలుగా మార్చగలిగాడంటే మధ్యాహ్న కాల సమయంలో దేవుడు దర్శించాడు. అలాగే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 9వ వచనంలో పేతురును దర్శించినట్టుగా చూశాను. 10:9. పగలు ఇంచుమించు 12 గంటలనుకో పేతురు ప్రార్థన చేయటకు మిద్దెకి ఎక్కిన చాలు. అంటే మిట్ట మధ్యాహ్నం 12ంటికి అప్పుడు ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తాము? మధ్యాహ్నం 12ంటికి ఏం చేస్తారు? పొలంలో ఉంటారు, లేదా ఇంట్లో కూర్చుంటారు. ఎండకి ఎవరైనా వెళ్తారు? ఇప్పుడు ఎండ మామూలుగా ఉందా? ఈ పిలుపు కాలిపోతున్నాయి కదా. కానీ ఏం చేశాడంట పేతురు? మిద్ది మీదకెక్కి ఆ టైంలో కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు దర్శించాడా లేదా? చెప్పాలి ఇక్కడ పాయింట్. దర్శించాడా లేదా? దర్శించాడు. ఎందుకంటే దేవుడు ఎవరినైనా ఎప్పుడు దర్శించాడు? మధ్యాహ్న కాలం అందు. అంటే ఉదయం తన కృపతో మనం తృప్తిపరుస్తున్నాడు, మధ్యాహ్నం ఆయన దర్శిస్తున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? అందులో మనం భారం భరిస్తున్నాడు అనే టైటిల్ చూస్తే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి వేళ ఏం చేస్తున్నావయ్యా అని మనం ప్రశ్నించుకుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మధ్యాహ్న కాలం దర్శిస్తాడు. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యం 7వ వచనం.
20వ అధ్యాయం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా పౌలు ఏం చేస్తున్నాడు అంటండి, వాక్యం చెబుతానే ఉన్నాడంట. అంటే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, ఎట్లా ఆన్లైన్ ప్రేయర్ అనుకోండి, చెబుతానే ఉన్నాడంట. ఆపాడా? చెబుతానే ఉన్నాడు. అంటే దేవుడు వాక్యం ప్రకటిస్తా ఉన్నాడు. ఉదయం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు చెబుతూనే ఉన్నాడంట. వాక్యము దేవుడు మనల్ని దర్శించే కాలం వచ్చినప్పుడు. అందుకనే ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా అబ్రాహాం దర్శించినట్టుగా చూసాను. ఒక పాయింట్ చూద్దాం అక్కడ కూడా. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఇంకేస్తాడు చూసినప్పుడు చూసి ప్రభువా నేను ఎడలా ఇప్పుడు దాటిపోకమని కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 18వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నం అప్పుడు దేవుడు అబ్రహామును దర్శించిన కాలమును మమ్మిరే అనగా దర్శించినాడు. కాబట్టి గుడారంలో శారమ్మగా చెప్పాడంట, త్వరగా చిత్తపడి ఆహారం సిద్ధపడుతున్నప్పుడు శారమ్మ అంతమంది 318 మంది పనివాళ్ళు ఉండ శారమ్మే వచ్చి ఆ దేవుడికి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు అన్నాడంటే, వచ్చే ముదిపుడు ఏదాడికల్లా నీకు నేను బిడ్డనైపోతున్నాను అన్నాడు. శారమ్మ ఏం చేసింది? గుడారంలో నవ్వుకుందంట. ఏం చేసిందంట? ఆమె ఎంగింగా నవ్వినా, ఎగతాళిగా నవ్వినా దేవుడేమన్నాడు, దేవుడికి యెహోవాకి అసాధ్యమైన ఉన్నదా అని అడిగాడంట. శారమ్మ నువ్వు నవ్వుతున్నావు అంటే నేను నవ్వలేదన్నాడు. ఏ రీతిగా నవ్విందో తన నోటి నిండా నవ్వుంచాడు. ఇస్సాక్ అనగా నవ్వు అని అర్థము. ఇచ్చాడా లేదా? అంటే దేవుడు మధ్యాహ్న కాల సమయంలోనే దర్శించి అద్భుతంగా కుమారుని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే మధ్యాహ్న కాల సమయంలో ఏం చేస్తావయ్యా అంటే ఆయన దేవుడిని దర్శిస్తాడు. ఉదయం ఏం చేస్తావా ప్రభు అంటే తన కృపతో మనం తృప్తిపరుస్తాడు. ఇప్పుడు సాయంత్రం, ఓకేనా, సాయంత్రం ఏం చేస్తుంటాం మనమైతే చెప్పాలి. సాయంత్రం అయిందండి 4:30, 5, 6 ఏం చేస్తుంటారు? బయట అరుగుల మీద కూర్చొని ముసలమ్మ పుచ్చట్లు వేస్తూ ఉంటారు, అవునా కదా? కొంతమంది స్నాక్స్ ఏమన్నా చేసుకొని తిందామా, న్యూఢిల్లీ కాదు, న్యూడిల్సా, మ్యాగీ స్నాక్స్ తిందామని ఆలోచన ఉంటుంది. అర్థమైందని చెప్పింది. అంటే సాయంత్రకాల సమయంలో మనం ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని చెవులు ఊరుకుంటాము, లేకపోతే ఏదైనా వండుకొని తిందామని ఆశ ఉంటుంది. మరి దేవుడు ఏం చేస్తున్నాడు మనం ప్రశ్నించాలి కదా. మార్కు సువార్తకి వెళ్దాం. 1వ అధ్యాయము 32, 33, 34 వచనాల్లో చూద్దాం. సాయంకాలం అండర్లైన్ చేసుకో. సాయంకాలము పొద్దుగుంకినప్పుడు జనులు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిటి కూడా ఉండిను. ఆయన నానా విధ రోగాల చేత పీడింపబడిన అనేకులకు స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టును. అవి పన్ను ఎరిగి నుండినందున ఆయన ఆ దయ్యములను మాటనని లేదు. చాలు. ఏం చేశాడయ్యా ఈయనంటే స్వస్థపరిచాడంట. ఏం చేశాడు చెప్పాలి. మనమైతే ఊళ్ళో ముచ్చట్టని మనకు కావాలి, అవునా కదా? చెవులు కూరుకుంటూ ఉంటాం. ఏందమ్మా మీ అత్త ఈ మధ్య సరిగ్గా పట్టించుకుంటుందా ఇది. కానీ దేవుడు ఏం చేశాడు? సాయంకాల సెలవులో స్వస్థపరిచాడు. అంటే దేవుడు పని చేసేవాడు. అందుకని అనుదినము మా భారం మారుస్తున్నామంటే సాయంకాలం ఏం చేస్తాడు అంటే దేవుడు స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు ఖాళీగా ఉండేవాడు కాదు. అర్థమైందా?
ఇప్పుడు నా ప్రియబిడ్డ జ్ఞాపకం చేసుకుంటే ఎంతమంది వైద్యులు చుట్టూ తిరుగుతున్నారు? తిరిగేవాళ్ళు లేరా? అంటే మందులు వాడాలి. కానీ ముందు ఆయన కృపలేందే నువ్వు ఎన్ని మందులు వాడినా స్వస్థతోచిత. ఎందుకని? వైద్యుడు వైద్యమే చేస్తాడు కానీ స్వస్థపరిచేది మటుకి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే నేను స్వస్థపరిచే యెహోవాని నేనే అన్నాడు. అందుకని నువ్వు ఎన్ని మందులు వాడినా డాక్టర్ తగ్గలేదంటే మళ్ళీ కోర్సు పెంచుతాడు, ఏదన్నా వేరే మందులు ఇస్తాడు. కానీ స్వస్థపరిచేది మటుకు దేవుడు మాత్రమే. నిన్ను స్వస్థపరిచేది ఎవరు అంటే సాయంత్రకాలం ఏం చేస్తున్నావయ్యా ప్రభు అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన స్వస్థపరుస్తున్నాడు. రోగుల్ని స్వస్థ దెయ్యాలు బట్టి వాడు వదిలిస్తున్నాడు. దేవుడు పని చేస్తున్నాడు. అనుదినము మన భారాన్ని దినచర్య రోజంతా నీ దినచర్య ఏంటంటే మన దినచర్య వేరుగా ఉండదు. దేవుడి దినచర్య మనకు ఉదయాన్నే కృప చూపుకో నింపుతున్నాడు, తృప్తిపరుస్తున్నాడు, మధ్యాహ్నం దర్శిస్తున్నాడు, సాయంత్రం రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. అందుకని విశ్వాసం ఉన్నవారు మాత్రమే చెప్పాలి స్వస్థ పొందుతారు. విశ్వాసం లేస్తా నీ స్వస్థత వచ్చిందా? నీ విశ్వాసం నేను స్వస్థపరిస్థితి అన్నాడు. అవునా కదా? వ్యత్యస్త కోరి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన బెడ్ ఉన్నాడండి. అంటే కనీసం ఆల్రెడీ వయసు చాలా మీరిపోయింది. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఆయన జీవితం అయిపోయినట్టే. ఎన్నాళ్ళ నుంచే ఉంటున్నాడు అక్కడ. కానీ ఆ దేవదూత కోనేరులోకి వచ్చి వెలిగినప్పుడు ఎవరో వెళ్తున్నారు, ఈయన ఎలా పోతున్నాడు. కానీ దేవుడు ప్రత్యేకించి ఎక్కడికి వచ్చాడు చెప్పాలి. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నీ పొరుపు ఎత్తుకొనిలే అన్నాడు. అంటే దేవుడు ఎవడ ఇబ్బందుల్లో ఉంటాడు వాడి దగ్గరికి వస్తాడు. సాయంత్రకాల సమయంలో నిన్ను నిందలేసేవాళ్ళు ఉంటారు, అవమానపరిచేవాళ్ళు ఉంటారు. అవునా కదా? నువ్వు ముందెళ్తే వెనకాల గొనిగేవాళ్ళు ఉంటారు, చొనిగేవాళ్ళు ఉంటారు. సాయంత్రకాల సమయంలో చేస్తారు లేరా? చెప్పాలి. చదువుదాం మాట. కీర్తన 59 కీర్తనలో ఏం చేస్తారు? నిందలేసేవాళ్ళు ఉంటారు అన్న. ఇక్కడ ఒక మాట చూశారు. 59 కీర్తన 14వ వచనం. 14వ వచనం అందరు చదవాలి. అండర్లైన్ చేసుకో. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్టణం చుట్టూ ఏం చేస్తారంట చెప్పండి? కుక్క వలేరంట. కుక్క ఏం చేస్తే తిరుగుతూ ఉండదు, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండదు. అంటే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఏం చేస్తారు? సాయంకాల సమయంలోనే మేమే నిందలేసేవాళ్ళు, అవమానం పెట్టేవాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంట? తిరుగుతూ ఉంటారు. చదువు 6వ వచనంలో కూడా నా మాట. వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మురుగుతారంట. ఎందుకంటే ఈ రోజున నిన్ను నిందలేసేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, నిన్ను లేనిపోని మాటలతో ఇబ్బంది పెట్టేవాళ్ళు అందరూ కూడా సాయంకాల సమయంలో తిరుగుతూ ఉంటారంట. ఏం చేస్తారంట? ఏదో నువ్వు పనికి వచ్చావు అబ్బాయి, సిస్టరు మిరకాయలకి ఇచ్చారు, 6ంటికి లేచి వచ్చారు. ఇంటికి రాగానే ఇగో అక్కడ ఎవరితో మాట్లాడుతుంది ఈ అమ్మాయి, ఎవరితో బండి వస్తుందా, ఇదే పని. ఎప్పుడు? సాయంకాలం కుక్క వలె మరుగుతూ ఉంటారంట. జాగ్రత్త. అర్థమైందా? అంటే మనుష్యులు ఏం చేస్తున్నారో దేవుడు ఏం చేస్తున్నాడో ఈరోజు మనం తెలుసుకో. సాయంకాలం ఏం చేస్తారు? మేమేం నిందలేసేవాళ్ళు లేరంటారా? చెప్పాలి. ఉన్నారా లేదా? ప్రియబిడ్డ, ఎవరు ఉన్నా లేకపోయినా సరే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని ఎప్పుడు గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరివి కాదు, దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఇప్పుడు నిందలు వేస్తున్నారు, నిన్నేసినట్ట దేవుడు మేనేసినట్ట చెప్పాలి. నన్ను కాదయ్యా, నేను ఆయన బిడ్డను కాబట్టి ఆయన అంటున్నారు, నన్ను కాదు అని నువ్వు అనుకోవాలి ఎప్పుడైనా కదా. ఎందుకంటే ప్రత్యేకించి దేవుడికి వాక్యంలో సెలవిస్తున్నదే, సాయంకాలమే కుక్కల వల్ల మురుగుతూ ఉంటారంటే ఎంతగా తిరుగుతూ ఉంటారంట మన మీద ఏదో ఒకటి నిందలని, ఏదో ఒకటి అవమానం పట్టాలని. కానీ ఆయన మట్టి మన నిందల అవమానాలను కూడా ఖ్యాతిగా మార్చే దేవుడు. ఈ రోజున సాయంకాలం నీకేం పని అంటే ఆయన మనం స్వస్థపరుస్తాడు, మన నిందల అవమానాలు కూడా ఏం చేస్తాడైనా ఖ్యాతిగా మారుస్తాడండి. కానీ మనమేనా నిందలేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఒక్కలా మురిగేవాడు చాలా ఉన్నారు. ఇప్పుడు ఈది ఎంపటి వెళ్తాం అనుకో, ఒక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి. అవునా కదా? చెప్పండి, వాటికి అయ్యే పని. ఈ మన వీధి కుక్క కాదు ఇదో, ఆయన ఏం చేస్తే పరిగెత్తి ఎవరికి ఏం చేస్తుంది? నువ్వు నుంచొని ఏయ్ అంటే ఏం చేస్తుంది? అర్థమైందా? జాగ్రత్త. నిందలేసే వాళ్ళు ఉండరా? ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ జాగ్రత్తగా మనం ప్రార్థనలోనే ఎదగాలి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా. మరి పొద్దున్నే మెరగాలకి వెళ్ళే వాళ్ళు ఉండరు అందరూ. ఈసారి ఏం చేద్దాం? రాత్రిపూట ఏం చేస్తున్నాం? రాత్రిపూట ఏం చేస్తారు? మనమైతే సీళ్ళు ఆడ నిద్రపోతున్నారు మీరు, సీళ్ళు కొట్టుకొని సినిమాలు, దెయ్యాల సినిమాలు చూసి రైతులేనా, అమ్మో ఏదో మీద వచ్చింది, ఇవుడు ఇటు వెళ్ళాడండి, ఏ గజ్జల సౌండ్ నేను పడుతుందండి. మొన్న చేస్తానండి, నేను ఫోన్లో ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు నేను నేను ఇంట్లో ఉండా కూడా నా పక్కన ఎవరు వెళ్తున్నట్టే ఉందంట. పక్కింటి ఆవిడ ఏదో కొత్తగా పట్టీలు తెచ్చుకుంది, ఆమె ఏదో నైట్ పాసిబుల్ వేసింది టాయిలెట్కి వెళ్తాను అనుకో, ఏమనుకుంది ఎవరో వెళ్ళారు, సౌండ్ వచ్చేసింది. అంటే రాత్రిపూట ఏముంది చెప్పాలి? భయం ఉంది. ఏముంది మనుషులకి? రాత్రిపూట భయం ఉంది, కలవరం ఉంది, ఆందోళన ఉంది. అర్థమైందా? ఇక ఎక్కువ చేస్తే దెయ్యాలు కూడా తిరుగుతూ ఉంటాయి. అవునా కదా? చెప్పాలి మీరిక. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? 91:5 91:5 కీర్తన 91:5. అందరూ కూడా బైబిల్ తెరవండి. 91:5. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటల వేరుకల బాణముకైనను, చీకటిలో సంచి తెగులుకైనను, మధ్యాహ్నం అంద పొడిచే రోగను నువ్వు భయపడకుందము. అంటే మనుషులందరూ భయపడుతుంటే నీ దేవుడు అన్నాడు, నువ్వు భయపడవాక. ఇజ్రాయేల్ ప్రాంతం, ఇజ్రాయేల్ కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. ఎలా ఉన్నాడంటే పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, నా పితరులను పూజనీయుడా. చాలు. నా ప్రియబిడ్డ జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రత్యేకించి రాత్రికాల ఏం చేస్తున్నాడంటే, కీర్తనలు 6వ అధ్యాయంలో ఇంకొక మాట చూసా. రాత్రికాలం నన్ను దర్శించి, నన్ను పరిశీలించి పరిశోధించి తెలుసుకునేవాడనే మాట. 6వ అధ్యాయము 6వ వచనం, 6వ వచనం. చింది ఉన్నవి చాలు. అంటే రాత్రి వేళను విడుస్తున్న ఏడుపుని చూడతలేదు ఆయన. చెప్పాలి, దేవుడు చూస్తున్నాడు లేదా అంటే, నా ప్రియబిడ్డ యాకోబు రాత్రంతా ఒంటరిగా ప్రార్థన చేశాడంట, దేవుడితో పెనుగులాడాడంట. రాత్రి అంతా ఏం చేశాడు? పెనుగులాడంట, ప్రార్థనలో పోరాడాడు. ఓడిపోయాడు, గెలిచాడు. అంటే రాత్రంతా ప్రార్థనలో పోరాడాడంట. నన్ను ఆశీర్వదిస్తే వదిలేస్తాను అంటాడంట. అంటే దేవుని గట్టిగా పట్టుకున్నాడంటే ఎట్ట పట్టుకున్నాడు? ప్రార్థనతో కట్టిపడేశాడు. అంటే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? పైన ఉన్నాడు, నీ ముందే ఉంటాడు. అందుకని 2-3 కూడి నా మామూలు ప్రార్థన, నేను వారి మధ్యలో ఉంటాను అన్నాడు. అవునా కదా? పాస్టర్ గారు 2-3 లేరుగా ఒక్కళ్ళే ఉన్నామంటే ఎక్కడ ఉంటాడు? ఒక్కడు ఉన్నా కూడా నీ పక్కనే ఉంటాడు. ఒక్కడున్న యాకోబుతో దేవుడు పెనుగులాడాడు, పోరాడి గెలిచాడు యాకోబు. అందుకని ఇజ్రాయేలు అని పేరు పెట్టబడింది. అంటే రాత్రి అంతా యాకోబు ఏం చేశాడు? మనమైతే ఏం చేస్తాము? గురకలు పెట్టి. మరి యవహాను గారు పద్మస జీవితంలో 18 దినాలు అంటారా? ఎవరైనా ఉండారా? లేడు. ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు లేదా? ప్రకటన గ్రంథం రాశాడా లేదా?
అంటే పౌలు శీల రాత్రి అంతా ఏం చేశారు? ఉరకబెట్టి నిద్రపోయారా? చెప్పాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడు వాళ్ళు చెరసాలలో ఉన్న గోడలు కూడా ఏమైపోయినాయి? చెప్పాలి, బద్దలైపోయినాయి లేదా? నా ప్రియబిడ్డ, ఎస్తేరు గ్రంథంలో రాజుకు రాత్రి అంతా నిద్ర పట్టలేదంట. అవునా కదా? ఎందుకని? యోధా సామ్రాజ్యాన్ని కాపాడబడిందా లేదా అంటే, రా దేవుడు రాత్రిపూట ఏం చేస్తాడంటే నిద్ర పట్టనే లేదంట రాజుగారికి. అవునా కదా? నిద్ర పడితే ఇప్పుడు రాజుగారికి శుభ్రంగా యోధా సామ్రాజ్యం అయిపోయేది, బలైపోయేది. కానీ దేవుడు నిద్ర పట్టకుండా రాజుగారికి ముందు ఆ లేఖనాలు చుట్టుతా అన్నాడు. అవునా కదా? దానియేలు కదా రాజుగారు కూడా నిద్ర పట్టిందా? నిద్ర పట్టలేదంట ఆయనకు కూడా. వాయిద్యాలు ఏం లేదు, నిద్ర పట్టకుండా ఆయన కూడా ఏం చేశాడు? రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు అంట. తెలుసా? దానియేలు కోసం. మనం ఉపవాసం ఉన్నాం సేవకుల కోసం. మనకే ఉండలేదు, సేవకుల కోసం మేమే ఉంటాం అన్నట్టు మీరు. అవునా కదా? రాత్రి అంతా దానియేలు కోసం నిద్రపోకుండా ఉపవాసం ఉండి ఉదయాన్నే దానియేలు అనే పురకానికి వెళ్ళాడంట. అంటే రాత్రి దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ని కాపాడువాడు, కొనక్కడు, నిద్రపోని దేవుడు అండి మన దేవుడు. ఏం చేస్తున్నాడు మన కొరకు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పాలి. దేవుడు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నవాడు. అవునా కాదా? ఎలా? కీర్తన 17:3, రాత్రి వేళ నన్ను దర్శించి నన్ను పరిశీలించి ఆ చదువు 17:3, కీర్తన 17:3. కీర్తనలు 17:3. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయములో పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదో, నోటి మాట చేత నేను అతిక్రమింపబడను. అంటే రాత్రి వేళ దేవుడు దర్శించాడు ఎవరిని? దావీదుని. రాత్రి పోల మనల్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు దర్శించి మనలో మాట్లాడతాడంట. వీడు హృదయంలో ఏం పెట్టుకున్నాడు? కొంతమంది రాత్రిపూటే పడకల మీద ఉండి అడుగుతారంట. ఏమని? రేపు పొద్దున ఎవడు ముంచుదామా? లేరంటారా? చెప్పాలి. వాళ్ళకి శ్రమ అన్నాడు. దేవుడు ఏమన్నాడండి? రాత్రి కూడా పడకల మీద కొనుక్కొని ఆలోచన ఎవరికి శ్రమ అంటే ఎవడు ముంచుదామా, రేపు ఎద్దుని ఎవరిని ఇబ్బంది పెడదామని వాడికి శ్రమ. కానీ దేవుడు ప్రతి రాత్రి నన్ను దర్శించాయా, నాతో మాట్లాడాయా, అయ్యా నాతో మాట్లాడు ప్రభువా అని దేవుడు నువ్వు అడగగలగాలి. ప్రతిరోజు నన్ను దర్శించును ఆయన, నాతో మాట్లాడాయా. ఎలా మాట్లాడతాడు దేవుడు? దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. అయ్యా ప్రతిరోజు నన్ను దర్శించవా ప్రభువా, నన్ను దర్శించవా ప్రభు అని ప్రతిరోజు మనం దేవుడు సన్నిధిలో ఉండదు. అర్థమైందా? దర్శనము లేక అభిషేకం నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా, ఇప్పుడైనా గాని అడగాలి. దర్శించరావా ప్రభు, దర్శనం లేక అభిషేకం లేక బాధపడుతున్నానయ్యా, నన్ను దర్శించవా ప్రభు. ఎందుకంటే దేవుడు దర్శించినప్పుడే నీ కార్యం జరిగింది. దేవుడు దర్శించబోతే నీ కార్యం ఏది జరగదు. దేవుడు దర్శిస్తేనే కార్యం జరిగింది. నేను రోజు ప్రసంగం చెప్పా, దర్శించాడు ఎవరిని. మళ్ళీ ఇంకో ప్రసంగంకి వెళ్ళాలి పాస్టర్ గారు, ఇది చెప్పండి త్వరగా అన్నట్టు. శారమ్మను దర్శించినప్పుడే ఆయన కార్యం జరిగింది. అవునా కదా? ఎప్పుడు దర్శించాడు? చెప్పాలి. శారమ్మ అసలు పేరేంది? శారాయి అంటే జగదగొండి. శారమ్మ, శారా అంటే చెప్పాలి రాజకుమారి. అంటే జగదగొండితనం విడిచిపెట్టి రాజకుమారిగా ఉన్నప్పుడే దేవుడు దర్శించాడు. ఈ రోజు నీలో ఏదన్నా ఉంటే తీసేయ్యా, నన్ను దర్శించు ప్రభువా, అప్పుడు దర్శిస్తాడు. దర్శించినప్పుడు అద్భుతంగా బిడ్డనిచ్చాడు. అర్థమైందా? అంటే నీలో ఏదన్నా ఉంటే ఆయన దర్శించడం, దర్శిస్తాడండి. నీలో పోవాలి అవన్నీ. ప్రభు నాలో జగడగొండితనం ఉందా, తీసేయి, అప్పుడు దర్శించాడు.
శారాయిగా ఉన్నప్పుడు దర్శించలేదు కానీ శారా అన్నప్పుడు దర్శించాడు. అర్థమైందా? అన్నాను దర్శించాడు. ఎప్పుడు దర్శించాడు? ఒక బిడ్డను ఇచ్చినాక మళ్ళా దర్శించినప్పుడు 5 బిడ్డలను ఇచ్చాడు. అంటే నువ్వు ఏది అయిపోంటావు దేవుడి సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటావు, అది తీర్చినాక మటుకే మనం అడుగుతాం, దేవుడిస్తాడు. మనం అడుగు మళ్ళీ చెల్లియం. లేరంటారా అలాంటి వాళ్ళు? ఉండరు. అంటే దేవుడు మళ్ళా నీకు దర్శించాలంటే నువ్వు ఏదైతే దేవుడి సన్నిధిలో తీర్మానం చేసావో అది నువ్వు చేస్తే ఆయన మళ్ళీ దర్శిస్తాడు. అర్థమైందా? దర్శించాడా లేదా? దర్శించినప్పుడే కార్యం జరుగుతుంది. ఈరోజు నీ దేవుడు నిన్ను దర్శించాలి. నన్ను దర్శించయ్యా, నా బిడ్డలను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు. దేవుడు రాత్రి కేల సమయంలో దర్శించి అద్భుతంగా నిన్ను పరిశీలించి పరిశోధించి నీ హృదయాన్ని చూసినా ఏమీ కనపడకూడదు దేవుడికి. నిజంగా నాలో ఏమంటే తీసేయి ప్రభువా, తీసేయ. రాత్రి నేను అది అడిగా, ప్రభు నన్ను పరిశీలించి నాలో ఏమంటే తీసేయి. కానీ ఇది బిగిసిపోతున్నట్టుంది, నాకు నిద్రపడతాను, అనీజీగా ఉంది. కనుక గ్యాస్ అనేది పైకి తనినా ఉండే మీదకి వచ్చేసినా మనం అప్పటికప్పుడు ఏడ పరిగెత్తామండి. అవునే కదా? ఏదైనా సరే నన్ను దర్శించాలి. రాత్రి ఆశ్చర్యకరంగా దర్శించాడు. ఆశ్చర్యకరంగా ఉదయం లేచి ఏ మోకాళ్ళి అంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు. భరిస్తున్నాడా లేదా? భరిస్తున్నాడు. అనుదినం భరిస్తున్నాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నాం? ఉదయాన్నే లేచి ఏం తిందామా, మధ్యాహ్నం చేసి ఏం చేద్దామా, సాయంత్రమా ఎవరితో ముచ్చటేద్దామా, రాత్రి పూల ఏసీలు పెట్టుకొని యూట్యూబుల్లో ఆ ట్యూబుల్లో చూద్దామనే కానీ దేవుడు అలా చేయడండి. ఉదయాన్నే మనం ఉదయంతో తన కృపతో తృప్తిపరుస్తున్నాడు. మధ్యాహ్న కాలంలో దర్శించి ప్రతి ఒక్కరిని దర్శించినట్టు చూస్తున్నాం. సాయంత్రకాలంలో స్వస్థపరిచినట్టు చూస్తున్నాం. రాత్రి కాల సమయంలో మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని చూస్తున్నాం. దావీదుని దర్శించిన మళ్ళీ దర్శిస్తాడు దేవుడు. కనుక ఆయన అనుదినము. మనం అలా ఉంటున్నామా? ఇప్పుడు అయ్యి రివర్స్లో మీరు వేసుకోండి. ఉదయం ఆయన ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. మధ్యాహ్నం ఆయన ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. సాయంత్రం దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. రాత్రికాల దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. అలా ఒక్కసారి ప్రశ్నించుకోండి. అనుదినం మనం కొడుతున్న ప్రతి భారాన్ని, మన పాప భారాన్ని అంతా ఆయన భరిస్తున్నాడే. ఒక రోజా 2 రోజులా? అనుదినము 24 hours భరిస్తున్నాడు. మనం చేసి నోటి ద్వారా, కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, రోజు మొత్తంలో నోటి ద్వారా ఏదో ఒక అబద్ధం ఆడే పరిస్థితి నీకు వచ్చింది. అర్థమైందా? చెడు వినట్లేదు నువ్వు, సీరియల్ సినిమా ముచ్చట వింటలేదా? ఆయన భరిస్తున్నాడా లేదా? కాళ్ళతో చూడరాని దృశ్యాలు చూస్తున్నావా లేదా? కాళ్ళతో ఉండగానే స్థలాల్లో ఉంటున్నావా లేదా? దావీదు ఉండాడు లేదా? ఉండగానే స్థలంలో ఉండాడు. చూడరాని దృశ్యం చూశాడు. చేయరాని పాపం చేశాడు. అర్థమైందా? అంటే ఈ రోజు మొత్తమైన మనం ఏం చేస్తున్నాం, దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు నువ్వు ప్రశ్నించుకో. దేవుడు కృపలో మనం ఇలా ఉన్నామంటే, ఈ రాత్రి దేవుడి సన్నిధిలో గడుపుతామంటే దేవుడు కృప మాత్రమే. కనుక దేవుడు నీ ప్రార్థన ఆయనకి వినపడాలి. ఏం చేయాలి? జక్రయ్య నీ ప్రార్థన నాకు వినపడింది అని అనాలి దేవుడు. అంతేగా పెద్ద పెద్ద కేకలేసినంత మాత్రం దేవుడు వింటాడు అనుకోక. ఆయన అన్నా ప్రార్థన వినలేదా? మౌనంగా చేసిన అన్నాడండి ఆయన. కనుక నీ ప్రార్థన ఆయన వినపడాలి. మనుషులు చూస్తున్నట్టు కాదు, మనుషులు మెప్పు కాదు, మనం దేవుడు మెచ్చేలాగా మనం ఉండాలి. దేవుడిని సంతోషపెట్టేలాగా ఉండాలి. దేవుడి కోసం మనం నిలబడగలిగితే దేవుడు అంతకంటే గొప్ప కార్యం మన పట్ల చేస్తాడు. లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం, మోకరించుదాం. ఈ రాత్రి కాల సమయంలో అడుగు ప్రభువుని. మనతో ప్రత్యేకించి రాత్రి దేవుడు మాట్లాడాడు. అనుదినము మన భారాన్ని మరిస్తున్న దేవుడు అనుదినం భరిస్తున్నాడంట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. కానీ ఉదయాన్నే దేవుణ్ణి స్తుతించేలాగా, ఉదయాన్నే దేవుణ్ణి ప్రార్థనలో ఎదిగేలాగా, మధ్యాహ్న కాల సమయం ముందు ఆయన మనం దర్శించే దేవుడు, సాయంత్రకాల సమయంలో ఆయన మనం స్వస్థపరిచేవాడు, రాత్రికాల సమయంలో మనం దర్శించి మన కొరకు విజ్ఞాపన చేసేవాడు. మనమేం చేస్తున్నాం? మన భారాన్ని అనుదినం భరిస్తున్నాడు ఆయన. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో ఈ రాత్రి నువ్వు ఉన్నావు నా ప్రియ బిడ్డ.
దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడు. నీ ప్రార్థన వినపడాలి. ఎక్కడయా నీ ప్రార్థన వినపడింది. ఈ రోజున నీకే కొరత ఉండా, ఏ కొదువుండా, ఏ సమస్య ఉన్నా నీ సమస్యలు పక్కన పెట్టి దేవుడిని మట్టికి స్తుతించడం మానవాక, దేవుడిని ఆరాధించడం మానవాక. ఎక్కడ ఎలిజబెత్కి కొరత ఉంది అయినా సరే దేవుడిని మట్టికి ఎప్పుడు స్తుతించడం మానుకోలేదండి. వాళ్ళు మానుకోలేదండి. ఆరాధించడం మానుకోలేదు. ఎప్పుడు దేవుడిని స్తుతించారు, ఆరాధించారు. దేవుడు ఆశ్చర్యకరంగా ఆ కార్యాన్ని జరిపించాడు. అలాగే నీ జీవితంలో ఈ రోజున ఈ రాత్రి దేవుడి సన్నిధిలో గడుపుతున్న నీవు అడుగు ఈరోజు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా భర్తను జ్ఞాపకం చేసుకో. అయ్యా మమ్మల్ని దర్శించు నాయనా, మమ్మల్ని పరిశీలించయ్యా, పరిశోధించయ్యా. మా హృదయంలో దోషాలంటే తొలగించు నాయన. అయ్యా మా పాపాలు నాయన క్షమించయ్యా. అయ్యా మమ్మల్ని దర్శించండి నాయన. అయ్యా నీ కొరకే జీవిస్తానయ్యా, నీ కొరకైనా మా కొరకే రక్తము సిందించావయ్యా, మా కొరకే ప్రాణాన్ని పల్లంగా పెట్టావయ్యా, మా భారాన్ని అనుదినం భరిస్తున్నావు ప్రభువా. అయ్యా మేమేదో మంచివాళ్ళని గొప్పవాళ్ళని కాదు యేసయ్యా. అయ్యా మా కొరకే తలలో ముళ్ళ కిరీటం ధరించావు నాయన, మా కొరకే చేతులు కాళ్ళ మేకులు కొట్టించబడ్డావు, మా కొరకే నాయన ఒకటి దగ్గర 40 దెబ్బలు కొరడా దెబ్బలు తిన్నావు. నీ శరీరం అడ నాగడ సలవల దున్నబడిందయ్యా, రక్తము సిందించావు మా కొరకేనయ్యా. మా పాప భారాన్ని భరిస్తున్నావయ్యా. అయ్యో మా కొరకేనయ్యా. అయ్యా ఒక్కసారి నాయన ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి దర్శించు నాయన మమ్మల్ని నాయన. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టవాకయ్యా. ఎవరు విడిచినా నువ్వు విడవట్లేదయ్యా. భర్త విడిచినా, బిడ్డల విడిచినా, తల్లిదండ్రులు విడిచినా నువ్వు విడవలేదు నాయన. అయ్యా విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఎవరు నిన్ను చెయ్యి విడిచినా నేను విడవనన్నావుగా అయ్యా. అయ్యా కనికరమ చూపయ్యా, కృప చూపు నాయన. అయ్యా ఈ రోజు కూడా ఈ స్థితిలో నీ సన్నిధిలో గడుపుతున్నామంటే అది నీ కేవలం నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా. అయ్యా నీ కృపే. ఈ రోజు కూడా నీ సన్నిధిలో ఈ రాత్రి నాయన గడుపుతున్నామంటే కూడా నీ కృపేనయ్యా. ఈ దినము చూడలేక ఎంతో మంది కనుమరుగైపోతున్నా, కానీ మమ్మల్ని ఎంత గొప్పగా జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో నిలుపుకున్నావు ప్రభువా. నీతో నాయన ఈ రాత్రి గడపడానికి కృప ఇచ్చావయ్యా. ఎంతో మంది ఈ కృప లేదు నాయన, పొందుకోవటం లేదయ్యా. అయ్యా మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభువా. అయ్యా ఎంత కృప నాయన. మేమేదో మంచివాళ్ళను గొప్పవాళ్ళను కాదయ్యా. ఈరోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కొరకే నాయన రక్తం సిందించి ప్రతి ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నావయ్యా. ప్రతి మధ్యాహ్నం మమ్మల్ని దర్శిస్తున్నావయ్యా. అయ్యా మధ్యాహ్న కాలం రోగముకైనా నువ్వు భయపడవాకంటున్నావయ్యా. ఏ రోగములు పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. నిన్ను విడవని ఎడబాయనని ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనకూడో నిద్రపోడని చెప్పి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సాయంత్రకాల సమయంలో అయ్యా స్వస్థపరిచే దేవుడు. ఎంతో మంది కుక్కలు మురిగినట్టుగా మమ్మల్ని నిందలు అవమానాల్లో అయ్యా అనేక మాటలకు అప్పచెబుతున్నారయ్యా. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, ఆ మాటలకు అప్పచెప్పట్లేదయ్యా, అయ్యా నిందలకు అప్పచెప్పటలేదు మమ్మల్ని నువ్వు నాయన. ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, కుక్కలు మురిగినట్టుగా నాయన ఆ పట్టణం చుట్టూ తిరుగుతున్నారు మా చుట్టూ నాయన. ఎప్పుడు నిందలేద్దామా, ఎప్పుడు అవమానాలకు అప్పచెబుదామని. అయినా మమ్మల్ని నాయన ఏ ఒక్కరు చేజిక్కించకుండా మమ్మల్ని నీ కృపలో భద్రపరుస్తున్న దేవుడు అయ్యా. అడుగుదాం రాత్రి వేళ ప్రభువా. ఎంతమంది నాయన భయంకరమైన దొంగతనానికి హత్య చేయడానికి వస్తాడు. ఉదయాన్నే నాయన కన్నేస్తాడు, రాత్రి కన్నం వేసేస్తున్నారు దొంగలకు కూడా మమ్మల్ని అప్పచెప్పకుండా. అయ్యా దెయ్యాలకి నాయన ఎంతో దురాత్మ బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడా అప్పచెప్పకుండా రాత్రి వేళ మమ్మల్ని కాపాడుతున్న దేవుడు అయ్యా, మమ్మల్ని దర్శిస్తున్న దేవుడు అయ్యా. రాత్రి వేళ కూడా నాయన మమ్మల్ని విడిచిపెట్టకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్న దేవుడు అయ్యా. అడుగు అనుదినం భారాన్ని భరిస్తున్న దేవుడు అయ్యా. అడుగు మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, ఇట్టి వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా తేటగా ఈ రాత్రి మాతో మాట్లాడేవా. అనుదినము మా భారాన్ని భరిస్తున్నావయ్యా. అయ్యా నీ దినచర్య ఏంటి? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి వేళ మేమేం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారని స్పష్టంగా మాట్లాడారయ్యా. ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవుడు, మధ్యాహ్న కాలం మమ్మల్ని దర్శిస్తున్న దేవుడు, సాయంకాల సమయంలో స్వస్థపరుస్తున్న దేవుడివి అయ్యా. రాత్రి కాల సమయంలో మమ్మల్ని దర్శిస్తున్న దేవుడి, ఇజ్రాయేల్ని కాపాడు కొనకడు నిద్రపోడున్న దేవుడు అయ్యా.
సాయంకాల కుక్కలు మురిగినట్టుగా నాయన మా పట్టణం చుట్టూ, మా గృహాల చుట్టూ, మా వీధుల చుట్టూ తిరుగుతున్న నిందలు అవమానాలు వేసే వాళ్ళని కూడా అయ్యా నీ కృపలో నాయన ఈ రాత్రికాల ప్రియ బిడ్డలందరూ నాయన జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన బిడ్డలు, బంధువులు, చుట్టాలు అయ్యా లైవ్ చూసిన ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పగించు. ఏమైనా రక్తంతో కాలు మొదలుకొని నడినెత్తిన వరకు కడిగి పరిశుద్ధులు చేయి ఎమమ్మ కంటే తెల్లగా తీర్చున్నాయన. ఎల్లకాలం నీ ప్రేమ, సమాధాన, సంతోషం మా ప్రియ బిడ్డలందరూ కలుగుచి నీ నామానికి మాత్రం మరింత మహిమ తెచ్చుకయ్యా. మహిమ ఘనతలు ప్రభావములు మీరు మాత్రమే పొందురని నజరేతుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యం ద్వారా దేవుడు మాతోనే మాట్లాడు. దేవుడు మహిమర్స్ గట్టిగా సపట్లు కొడదాం. అందరూ కొడతాయి పూర్వకం.